దేవర నామ సంవత్సరం మొదలైంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా 'దేవర' మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఎన్టీఆర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్‌ని రూల్ చేయబోతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అనేలా ఉంది సినిమా. ఇప్పటికీ ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఎన్టీఆర్ ఈ మూవీతో రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఇంకా 'దేవర' మూవీ ఎలా ఉందంటే మామూలుగా లేదు మూవీ. పీక్స్ అంతే. ఎన్టీఆర్ అన్న మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు 100కు 100 మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. ఇంకా ఎమోషన్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ మరియు హై యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. దేవరాలో ఎన్టీఆర్ నటన అతని కెరియర్లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటనతో మరియు అనిరుద్ధ్ ఇచ్చిన చక్కని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను వారి సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఇంకా ఆచార్య విషయంలో ఫెయిల్ అయిన కొరటాల దేవరా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు కొరటాల శివ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. శివ టేకింగ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మూవీ ఎక్కడా స్లో కాకుండా తీసుకుని వెళ్ళారు. ఆయన రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ చెప్తూ ఉంటే మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం హై యాక్షన్ సన్నివేశాలు మరియు ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంటెన్సివ్గా వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే హై యాక్షన్ సన్నివేశాలతో మరియు ఎమోషనల్ డెప్త్తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపడేస్తుంది. ఇంకా అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ కదిరిపోయిందని చెప్పాలి. దేవరాకు అందించిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాకి ప్లస్ అయింది. ఇంకా దేవరా పాటలు ఇప్పటికీ అందరిని ఆకట్టుకున్నాయి. దేవరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం అనే చెప్పాలి. కొన్ని సీన్స్కి వచ్చే మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ మూవీకి ప్రధాన హైలైట్గా నిలిచింది. దేవరాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా షార్క్ సీన్లో VFX అద్భుతంగా ఉందనే ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ మూవీలో VFX హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఇంకా ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్లో ఒక రేంజ్లో ఉంది. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. నేను చెప్పాలనుకోవడం లేదు కానీ బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికంటే, KGF క్లైమాక్స్లో రాకీ గోల్డ్ మైన్స్లో ఏం చేస్తున్నాడు అనే దానికంటే, సల్లార్లో దేవ వరదరాజ్ మధ్య గొడవ ఎందుకు జరిగిన దానికంటే ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మైండ్ పోతుంది. దేవరా పార్ట్ 2 వచ్చే వరకు ఈ మూవీలో ట్విస్ట్ గురించే మాట్లాడుకుంటారు. లాస్ట్లో 10 మినిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి భయ్య, మూవీ అదిరిపోతుంది. దేవరా ఫస్ట్ హాఫ్ కథ కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సినిమా మిడ్ హాఫ్లో సాగే యాక్షన్, ఎమోషనల్ ట్విస్ట్లు, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్స్ కలిపి సినిమాని గ్రిప్పింగ్గా ముగింపుకి తీసుకెళ్ళింది. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.